మా నాన్న బైక్ కి ఇలా జరుగుతానని అయితే అస్సలు అనుకోలేదు. హలో గైస్, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే 30 days డైలీ రొటీన్ బ్లాగ్స్ లో అయితే డే 24. పొద్దున్నే లేసి అయితే మిద్దెపైకి వచ్చి అయితే బ్రేక్ చేస్తున్నా. క్లైమేట్ చూడండి ఎంత కూల్ గా ఉందో. 3 days నుంచి అయితే ఇలాగనైతే ఉంది క్లైమేట్. ఇంకా సర్లేనైతే కిందికి వచ్చి అయితే షాప్ కు పోదామని అయితే రెడీ అయితే అయిపోయినా. ఇంకా షటర్ కి తీసుకుని అయితే బైక్ స్టార్ట్ చేసుకుని అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంకా షాప్ ఓపెన్ చేసి అంతా నీట్ గా క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఈ పిల్లోడు అయితే వచ్చాడు. ఇంకా ఈ పిల్లని చూస్తుంటే ఇంకా హైదరాబాద్ లో చిప్రీలు కలర్ వేపిస్తారు కదా, అట్లయితే వేయించాడు. ఇంకా ఆ పిల్లని కూడా అయితే ఇంకా కటింగ్ అయితే చేసేసిన. ఇంకా మీద కస్టమర్లు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళకి కూడా అయితే కటింగ్లు అయితే చేసేసిన. ఇంకా షాప్ ముద్దామని టైం చూస్తే 2 అయితే అయింది. ఇంకా షాప్ క్లోజ్ చేసి అయితే ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా ఫేస్ వాష్ చేసుకుని ఇంకా ఏం చేసింది అని చూస్తే పప్పు అన్నం అయితే చేసింది. పొద్దున్న టిఫిన్ అయితే చేయలేదు. ఇంకా ఆకలేస్ అంటే ప్లేట్ లో పెట్టుకుని అయితే తినేసిన. ఇంకా కాసేపు అనుకుని ఇంకా షాప్ కు పోదామని అయితే రెడీ అయితే అయిపోయినా. అప్పుడే మా నాన్న అయితే కాల్ చేసినాడు, బైక్ ఎక్సిలేటర్ వైర్ తెగిపోయిందిరా అని. ఇంకా మా నాన్న దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంకా మా అమ్మని అయితే పని దగ్గర దింపినకి అయితే పిలుచుకొని పోతున్నాడు. ఇంకా దావులోనైతే వైర్ తెగిపోయిందంట. సర్లేనైతే మా అమ్మని ఎక్కించుకొని అయితే కరెంట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసిన కరెంట్ బిల్లు కట్టనికి. ఇంకా కరెంట్ బిల్ అయితే కట్టేసిన. ఇంకా మా అమ్మని వదిలిపెట్టేసి అయితే మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. షాప్ ఓపెన్ చేసి అయితే ఇంకా కస్టమర్లు ఉన్నారు. ఇంకా వాళ్ళకి కూడా అయితే కటింగ్లు అయితే చేసేసిన. ఇంకా షాప్ క్లోజ్ చేద్దాం టైం చూస్తే 8 అయితే అయింది. షాప్ అయితే క్లోజ్ చేసేసిన. ఇంకా డే 24 అయితే ఇలా గడిచింది. మీకు వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.